స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే అభివృద్ధి వేగవంతం. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పనకు కృషి. మధుర పర్యటనలో బట్టి విక్రమార్క వెల్లడి. తెలంగాణ పోర్లో సామాజిక వర్గాలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట యాదవుల ఆందోళన. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు. కరువైన రోడ్డు భద్రత. ఫీజులు, మెస్ ఛార్జీల కోసం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన. సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శ. వార్తల్లోని వివరాలు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయని శాసనసభ ఉపసభాపతి బట్టి విక్రమార్క తెలిపారు. నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బట్టి విస్తృతంగా పర్యటించారు. బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాల భవనాలను ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం, విద్యావసతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతున్నామని బట్టి తెలిపారు. నష్టపోయినటువంటి రైతులు కూడా డబ్బులు తెప్పించారు. కేవలం మధుర నియోజకవర్గంలో మాత్రం రైతులు ఎప్పుడు కూడా నేను నష్టపోయి నేను ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ కోసం ఆలోచన చేసి ఎంత పెద్దవాళ్ళైన వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇక్కడ తీసుకొని వస్తాను. దానికి ఉదాహరణ ఈ రోజు మధుర నియోజకవర్గంలో వరితో పాటు పత్తికి కూడా కోట్లాది రూపాయలు ఈ రోజు నిధులు మనం నష్టపోయినటువంటి వ్యక్తులు పంచుతా ఉన్నామంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అదే. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్. బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలం
కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. ఫీజులు, మెస్ ఛార్జీలు 14 నెలలుగా విద్యార్థులు పొందడం లేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వస్తుందని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్తిగా విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మెస్ ఛార్జీలు విడుదల కాకపోవడంతో హాస్టల్స్ మూసివేసే పరిస్థితి ఉంది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల కాకపోవడంతో బస్సులకు కానీ అదేవిధంగా ఫీజులు, బుక్స్లు కొనుక్కోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పొందుతున్నారు. కావున తక్షణమే ప్రతి 3 నెలలకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ 14 నెలలైనా పూర్తిగా స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం గుర్తించి విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉంది. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు. త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. SSC 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. ఖమ్మం సమీపంలోనే వరంగల్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మృతులు హుజూర్ నగర్ సమీపంలోనే సింగరాయ్ గ్రామస్తులుగా గుర్తించారు. ఖమ్మం వైపు ద్విచక్ర వాహనం పైన వస్తున్న వారిని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు వెనక వైపు నుంచి ఢీకొంది. కింద పడ్డ ఇద్దరిపై నుంచి బస్ టైర్లు ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించి విచారించగా మృతులు సింగరాయ్ గ్రామస్తులుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. వెనక నుంచి గుద్దగా వాళ్ళు కింద పడిపోయిన తర్వాత బస్సు టైర్లు వాళ్ళిద్దరిపై ఎక్కడం వల్ల ఇద్దరు స్పాట్లో చనిపోయినారు. వాళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. వాళ్ళ పేర్లు ఫోన్లో తెలుసుకున్నాగా వెంకటరెడ్డి అని మరియు సింహాచలం అని తెలిసినది. ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు. వాళ్ళు మాత్రం హుజూర్ నగర్ మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ PG కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. KU పరిధిలో B నాగసుధ MCA నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో KU పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ KU 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్,
నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduRite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children, and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సభలు, సమావేశాల ద్వారా ఉద్యోగులకు పోరాట సందేశాన్ని పంపుతున్నారు. నేరుగా సమ్మెలోకి కాకుండా దశలవారీ పోరాటాల ద్వారా నిరవధిక సమ్మెకు పోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ రంగరాజు వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లోని టీఎన్జీఓ కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో రంగరాజు మాట్లాడారు. ఒకవైపు ఉద్యమం ఊపందుకుంటుంటే మరోవైపు కొందరు ఆంధ్ర అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఆందోళనకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర అధికారులు కూడా ఉద్యమంలో కలిసి రావాలని, లేదంటే తటస్థంగా ఉండాలే కానీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే సహించేది లేదని రంగరాజు హెచ్చరించారు. ఆ ఉద్యమాల నేపథ్యంలో మరి ఒకవేళ పొలిటికల్ పోలీసులు కానీ మరి తెలంగాణకు యాంటీగా ఉన్న ప్రజాపతులు కానీ యాంటీ చేస్తే మాత్రం హెచ్చరిస్తున్న వాళ్ళకి మా జోలు రావద్దని, అలానే ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ప్రాంతమైనటువంటి ఉద్యోగులు, జిల్లా అధికారులు కూడా మన ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే దిశలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశం గురించి వారికి ప్రస్తావించడం తెలంగాణ అనుకూలంగా లేకపోయినా కూడా నోరు మూసుకుని కూర్చోవాలి తప్ప పిచ్చి కొత్తలు కూస్తే మాత్రం ఈ జిల్లాలో ఎవరిని ఉండనేమో పారి కొడతామని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం మరి ముందు తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలంగాణ జేఏసీ పొలిటికల్ కన్వీనర్ గా ఖమ్మం పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ బీఈడీ, ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో బీఎస్సీ నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ర్యాంకులతో పాటు ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సిఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల.
ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్ ప్లే స్కూల్. మెక్సెస్ వారిచే ఐకాన్, ఐఐటి ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. తెలంగాణ పోరాటం వేడెక్కుతోంది. ఈ క్రమంలో ఆయా సామాజిక వర్గాలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. సామాజిక వర్గాల వారీగా దీక్షలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యాదవ సంఘం నిరాహార దీక్షలు చేపట్టింది. దీక్షలో 40 మంది పాల్గొన్నారు. యాదవ్ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూరాకుల నాగభూషణం, చిత్తూరు శ్రీహరి యాదవ్, ఆవుల నాగేశ్వరరావు, మేకల మల్లిబాబు యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొనసాగుతుందని, ఇంకా సమయం కావాలని కేంద్రం కోరడంలో అర్థం లేదని యాదవ్ సంఘం నేతలు తెలిపారు. తక్షణం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయం పేరుతో మరోసారి కేంద్రం వాయిదా వేయడం సరికాదని విమర్శించారు. ఇస్తామంటూ తెస్తామంటూ కప్ట నాటకాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వం తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా పోరాడాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరని. ఈ తెలంగాణ బిడ్డలు 600 మంది చనిపోయిన మాట మీ అందరికీ తెలుసు. నాయకులకి ఇప్పుడు తెలంగాణ వచ్చిందాకా మేమంతా కలిసికట్టుగా ఉండి పోరాడతామని సభాముఖంగా మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణపై చిన్న చూపు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కమిటీల పేరుతోటి ప్రణబ్ కమిటీ అని చెప్పి, మైలీ కమిటీ అని చెప్పి, శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి నిన్న మాట్లాడుతా ఉన్నాడు ఆజాద్ గారు. ఆయన పేరులోనే ఆజాద్ జాదు, ఆ జాదు మాటలు పక్కన పెట్టి కమిటీల పేర్లతోటి కాలయాపన చేయకుండా తక్షణమే పార్లమెంట్లో రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేదానికోసం ఆలోచన చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పక్షాల జేఏసీలతో కలిపి అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా యాదవ్ సంఘం కూడా ఆ రాజకీయ పక్షాలకు మద్దతుగా తెలంగాణ కోసం పోరాటాలు చేసే దాంట్లో ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఖమ్మం యాదవ్ సంఘం నాయకత్వంలో దినదీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయండి. ఈ శిబిరానికి యాదవ్ జిల్లా నాయకులు సంఘీభావం ప్రకటించారు. అలాగే ఈ నిరాదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటి జిల్లా సెక్రటరీ కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా 1st. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈ నిట్ ఫర్ ఏఐట్రిపుల్,
iMedicon for MBBS. Krishnaveni eminent professors S. Philipson, MSc Maths, 23 years experience. MBS Reddy, MSc Maths, 18 years experience. S. Rajesh, MSc Maths, 16 years experience. Prasanna BTech Physics, 18 years experience. MC Sekhar, MSc MPhil Chemistry, 16 years experience. P. Swami, MSc PhD Geology, 25 years experience. P. Venkateswarlu, MSc PhD Botany, 14 years experience. Courses offered MPC plus BPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. Matrix IIT JEE Academy, ఖమ్మం. First in ఖమ్మం, best in IIT JEE. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీ చే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఖమ్మం కలెక్టరేట్ రావడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ జైన్ వచ్చిన తర్వాత జరుగుతున్న విన్నపాల దినంకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజ్ఞప్తులు అందజేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులంతా కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ డేకు విధిగా హాజరై ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కలెక్టర్ సిద్ధార్థ జైన్ గ్రీవెన్స్ డేకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్ కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో విన్నపాల దినం ప్రజాదరణకు నోచుకుంది. ఒకే రోజు జిల్లాలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు రావడంతో సమయాభావం ఏర్పడుతోంది. సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ డేకు శ్రీకారం చుట్టారు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 924695775, 924694775. విద్యార్థులు చక్కటి చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన ఆనందోత్సాహాలు కలుగుతాయి. విద్యార్థులు ఉద్యోగులై ఉపాధ్యాయుడి ముందు వచ్చినప్పుడు గురువుగా కలిగే ఆనందం అనిర్వచనీయం. అలాంటి దృశ్యమే ఖమ్మం జిల్లా నాగులవంచలో ఆవిష్కృతమైంది. చింతకాని మండలం నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. విద్యార్థులంతా ఓ చోట చేరి గత స్మృతులను పంచుకున్నారు. తెగిపోయిన బంధాలను, స్నేహాలను కలుపుకొని మాట్లాడుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నప్పుడే తాము చెప్పిన చదువుకు సార్థకత లభిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. గేమ్ స్పిరిట్ తోటి కలవాలి, సత్కరించాలి, వాళ్ళతో ప్రశ్నించాలి, గడపాలి. మనందరం ఒకసారి కలుసుకొని మన అనుభవాలు లెట్ షేర్ అండ్ వి హ్యాపీ అండ్ తీర్పుని అని చెప్పి ఒక ఐడియా వచ్చిందని ఐ థ్యాంక్ దట్ ఐడియా. తర్వాత ఐడియా ప్రమోట్ చేసి ఇన్స్పైర్ చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజల సంపూర్ణ సహకారంతోనే అభివృద్ధి వేగవంతం, ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పనకు కృషి. మధుర పర్యటనలో బట్టి విక్రమార్క వెల్లడి. తెలంగాణ పోర్లో సామాజిక వర్గాలు, ఖమ్మం కలెక్టరేట్ ఎదుట యాదవుల ఆందోళన, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు, కరువైన రోడ్డు భద్రత. ఫీజులు, మెస్ ఛార్జీల కోసం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన, సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.